హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? నేను స్వాతి, మీలో కొందరికి ఆల్రెడీ తెలుసు. సో ఈరోజు చిక్మంగళూరులో మేము ఒక ఒక చిన్న గుడికి వెళ్తున్నాం. అది రంగనాథ స్వామి గుడి. అది యాడుంది ఎగ్జాక్ట్గాను తెలీదు. చిక్మంగళూరు వస్తే ఇక్కడ చిన్న గుట్ట ఉంది, దాని మీద ఉంది అంటారు జనాలంతా. సో అట్లే అందరూ వాళ్ళు హెల్ప్ తీసుకొని అడుక్కొని మేము ఇట్లే వస్తూ ఉన్నాం. ఈడ కొంచెం దూరమే కార్లు కానీ బైక్స్ కానీ వచ్చేది. మనం నడుచుకొని వెళ్ళాలి. ట్రెక్కింగ్ లైక్ 10 నిమిషాలు ట్రెక్కింగ్ అంతే. చిన్న గుట్ట ఇది. సో ఇది ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాము. ఈడ బోర్డులో రాసింది కూడా యారో. సో మనం రైట్ ప్లేస్లో ఉన్నామని ఒక నమ్మకం వచ్చింది ఇది చూసిన తర్వాత. ఇదే రంగనాథ స్వామి గుడికి దారి మీకు చూపిస్తాను రండి. సో ఈ దారి చూసారా ఎట్లుందో. మనం ఈడ ట్రెక్కింగే చేయాలంట, బండిలంతా రాకూడదని చెప్పిండారు. సో అందుకే వెళ్తా ఉన్నాం, ఎక్కుతా ఉన్నాం ఇప్పుడు. ఎక్కుతా ఉండాను చాలా దూరానికి. సో ఇంకా తెలీదు ఇంకా ఎంత దూరం అని, బట్ కొంచెం క్యూరియస్ ఆ గుడి ఎలా ఉంటుంది అని చూసేకి. బట్ చిన్న గుడినే, అంతేం ఫేమస్ కాదు. బట్ గుట్ట పైన ఉంది కదా, ఎట్లుంటుంది అని ఒక చిన్న ఆశ చూడాలని వెళ్దా ఉన్నా. ఇప్పుడు గుడికి పోయే వేలో మీరు చూసారంటే ఈడ ఫుల్ కాఫీ ఎస్టేట్ అండ్ సుబాబుల్ చెట్లు, మాన్లు చూడండి ఎంత ఉందో, ఎంత బాగుందో. ఈ తోట మధ్యంలో మనం నడుచుకొని పోతా ఉన్నాం. రెండు పక్కల అవే. ఇంకా కొంచెం దూరం అంటే ఇంకా గుడి తెలుస్తా ఉండలేదు. హోప్ఫుల్లీ మేబీ 5 minutes గుడి చేరుకుంటాం, చూస్తాం. చాలా స్టీప్గా ఉంది. పైనకి ఎక్కాను ఒక 10 minutes. చూడండి ఇప్పుడే ఎంట్రన్స్ దాటాను. హోప్ఫుల్లీ ఎంట్రన్స్ ఉండేదాని వల్ల గుడి ఈడే ముందర ఉండాలి. వెళ్ళి చూస్తాం. హోప్ఫుల్లీ రీచ్ అవ్వాలి నేను త్వరగా. వచ్చేసాం. చూడండి ఇది ఇంకా పైన పోవాలి. గుడి తెలుస్తా ఉండే, ఇంకా వెళ్దాం. వచ్చేసాం గుడికి. చూడండి చిన్న గుడి, ఇంత పైన గుట్ట పైన ఒక చిన్న గుడి ఇది. బట్ ఈరోజు క్లోజ్ అయింది. మధ్యాహ్నం వచ్చాం, 3:30 టైము, మధ్యాహ్నం వచ్చాం, అందుకే క్లోజ్ అయింది. బట్ స్టిల్ ఎంత బాగుందంటే ఈడ వ్యూ మీకు చూపిస్తాను చూడండి. ఆడ మీకు గుట్ట తెలుస్తూ ఉందా? అదంతా ముల్లంగిరి గుట్ట అంటారు చిక్మంగళూరులో. ఇది కర్ణాటకలోనే హైయెస్ట్ పీక్ అన్నమాట. పెద్ద గుట్ట ఇది. ఈ నుంచి అంత బాగా తెలుస్తుంది వ్యూ, బ్యూటిఫుల్గా ఉంది.
ఇది చిన్న గుడి అయినా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది చూసారా? అది టాప్‌లో చుట్టూ కొండలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. మీరేమైనా చిక్మంగళూరుకొచ్చే ఛాన్స్ ఉంటే మీరు తప్పకుండా ఈడికి విజిట్ చేయాల్సిందే. రండి, చూడండి, ఎంజాయ్ చేయండి వ్యూని. థాంక్ యూ. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఫ్రమ్ స్వాతి కిరణ్.